యూట్యూబ్ ఓపెన్ చేసి ఇక్కడ ఉన్న సెర్చ్ బాక్స్లో గుప్తా సోము అని టైప్ చేయండి. వచ్చిన రిజల్ట్స్లో మొదటిదైన గుప్తా సోము మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోల అప్డేట్లను మీ ఈమెయిల్స్కి పొందవచ్చు. ఇక్కడ ఉన్న వీడియో సెక్షన్లో మీకు నచ్చిన వీడియోని బ్రౌజ్ చేసుకొని చూసుకోగలరు. ఒక కొత్త పేజీ తీసుకుందాం. విడ్త్ 6 ఇంచెస్, హైట్ 3 ఇంచెస్, రిజల్యూషన్ 200 తోటి ఒక పేజీ తీసుకుందాం. దీనికి కలర్ అప్లై చేద్దాం. ఇప్పుడు ఇక్కడున్న ఈ కలర్ని ఈ పేజీ మీద అప్లై చేయడానికి ఆల్ట్ పట్టుకొని డిలీట్ ప్రెస్ చేయాలి. ఇప్పుడు పేజీ మీదకి కలర్ అప్లై చేసాం. ఇప్పుడు ఈ మెనూ బార్లో ఈ గ్రేడియంట్ టూల్ తీసుకోండి. ఈ గ్రేడియంట్ టూల్ క్లిక్ చేయగానే మనకి ఆప్షన్ బార్లో ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఉన్న ఈ మెనూని క్లిక్ చేస్తే మనకి ఇట్లా డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆరెంజ్, ఎల్లో ఈ కలర్ క్లిక్ చేయండి. ఈ లెఫ్ట్ నూడిల్స్ని పట్టుకొని కొద్దిగా ముందుకు జరపండి. ఇప్పుడు ఓకే అనండి. ఇప్పుడు పేజీ మీద లెఫ్ట్ కార్నర్ నుంచి రైట్ కార్నర్ క్లిక్ చేద్దాం. దాంట్లో పేజీ ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు టెక్స్ట్ టూల్ సెలెక్ట్ చేసుకొని పేజీ మీదకి డ్రాగ్ చేద్దాం. టెక్స్ట్ కలర్ బ్లూ కలర్ అప్లై చేద్దాం. ఎక్కడైనా క్లిక్ చేసి బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ బోల్డ్ కలర్ క్లిక్ ఆన్లో పెట్టుకోండి. కావాలంటే మీకు ఫాంట్ కూడా మార్చుకోవచ్చు. రెగ్యులర్ బోల్డ్. ఇప్పుడు ఇక్కడ మీరు అనుకున్న టైటిల్ని టైప్ చేద్దాం. ఈ పాయింటర్ సెలెక్ట్ చేసుకొని టైటిల్ని పేజీ మధ్యలోకి సెలెక్ట్ చేద్దాం. దీన్ని లేయర్ బాక్స్ అంటారు. ఈ లేయర్ బాక్స్లో ఎఫెక్ట్స్ని క్లిక్ చేయండి. ఇక్కడ బెవల్ అండ్ ఎంబాస్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇక్కడ టిక్ ఆన్లో బెవల్ ఎంబాస్ ఆన్లో ఉంచండి. ఇక్కడ ఉన్న డెప్త్, ఇక్కడ మీరు ఫాంట్ని గమనిస్తా మీరు ఇవన్నీ జరుపుతూ ఉండండి. డెప్త్ కొంచెం పెంచండి. ఇక్కడ ఫాంట్ సైజ్ అబ్జర్వ్ చేస్తా పెంచండి. ఇక్కడ సైజు కొద్దిగా, మళ్ళా సాఫ్ట్ అని కొద్దిగా, ఒపాసిటీ కొంచెం. ఇప్పుడు అదేవిధంగా డ్రాప్స్ ఆడ్లో ఆన్ చేద్దాం. ఈ డ్రాప్స్ ఆడ్ బాక్స్ తాలూకు ఆప్షన్స్ మనకి ఇక్కడ ఓపెన్ అయినాయి. ఇక్కడ డిస్టెన్స్ కొద్దిగా పెంచుతాం. ఇక్కడ ఫాంట్ గమనిస్తా మీరు డిస్టెన్స్ పెంచుకోండి. అవసరమైతే స్ట్రోక్ కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ స్ట్రోక్ కలర్ రెడ్లో ఉంది, కావాలంటే వైట్కి మార్చుకోవచ్చు. మీకు ఈ విధంగా టెక్స్ట్ అనేది వస్తుంది. ఇక్కడ ఓకే క్లిక్ చేయండి. మళ్ళా ఇంకో టెక్స్ట్ ఎఫెక్ట్ చూద్దాం. ఇందాక మాదిరిగానే ఒక పేజీ ఒకటి తీసుకోండి. బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో అప్లై చేద్దాం. ఈ ఎల్లో కలర్ని ఈ పేజీ మీదకి అప్లై చేయడానికి ఆల్ట్ పట్టుకొని డిలీట్ ప్రెస్ చేయండి. ఒక టెక్స్ట్ టూల్ తీసుకుందాం. ఈ పేజీ మీద
సెంటర్లో డ్రాగ్ చేసి టైటిల్ని టైప్ చేయండి. ఫాంట్ కలర్ కూడా ఎల్లోలో ఉండడంతో బ్యాక్గ్రౌండ్ ఎల్లోలో కలిసిపోయింది. దాని కలర్ని మనం చేంజ్ చేద్దాం, రెడ్ కలర్ తీసుకుందాం. మళ్ళీ మెనూ బార్లో సెలెక్ట్ టూల్ తీసుకొని ఈ టైటిల్ని సెంటర్లోకి జరుపుదాం. లేయర్ బాక్స్లో లేయర్ స్టైల్లో అవుటర్ గ్లో సెలెక్ట్ చేయండి. అప్పుడు ఈ విధంగా మనకి డైలాగ్ బాక్స్ వస్తుంది. ఈ ఒపాసిటీ 75 ఉంది, దాన్ని 100గా మారుద్దాం. స్ప్రెడ్ 0 ఉంది, దాన్ని ఫాంట్ని గమనిస్తా మీరు కొద్దిగా పెంచండి, సుమారుగా 40. అట్లానే సైజు 5 ఉంది, దాన్ని కొద్దిగా పెంచుతాం. చూడండి, ఈ విధంగా టెక్స్ట్ ఎఫెక్ట్స్ రకరకాలుగా మరియు తగ్గిస్తా పెంచుతా మీరు ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు.